చూడండి అందరూ బాగున్నారు కదా. వాక్యములకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రభ, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, వాక్యమందు మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో మెలిగే వాక్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నిన్ను స్తుతించే వాక్యమును దయచే ప్రభ. వాక్యము విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని, ఏ వాక్యమైతే వెప్తబోచున్నామో ప్రభ, ఆ వాక్యం ద్వారాగా రక్షణ భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచనము చూద్దామండి ఒకసారి. 22 చూద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలిగియుండుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలాగూ దేవుని యందు మనము ఏమి ఎరిగి ఉండాలి? దాసులమై ఉండాలి. అయినను ఇప్పుడు మన పాపము నుండి విమోచన పొంది ఉన్నాడు అని అంటున్నాడు. విమోచింపబడి దేవుని నుండి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకోకుండా దేవునిని చూడగలమంటారా? పరిశుద్ధత లేకోకుండా దేవునిలో మనం మెలగగలుగుతామంటారా? పరిశుద్ధత లేని వారు ఎలా ఉంటారు? పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. పరిశుద్ధత దేవుని యందు మనము భయమును, భక్తిని కూడా కలిగి ఉండాలి. మన జీవితాలలో ఏమి విడిచిపెట్టాలి? పాపమును విడిచిపెట్టాలి, శరీరాశలు విడిచిపెట్టాలి, లోకపు ఆశలు విడిచిపెట్టాలి. లోకపు వైపు కాకుండా దేవుని వైపు చూచి వాక్యమును అనుసరించాలి. మనము పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. దేవుడు మనలను రక్షించాలని ఆయనే ఆహుతి అయినాడు. ఆయన సిలువలో బలి అయినాడు. కానీ దానికి మనము కృతజ్ఞతగా ఏమి చెల్లించుచున్నాము? దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉన్నామా? మన పాప జీవితమును విడిచిపెడుతున్నామా? లోకాశాల వైపు చూస్తున్నామా? ఎలా చూస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరమును కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. మనం పాపము చేసి మన పాప జీవితంను విడిచిపెట్టకుండా, పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయత కలిగి ఉండలేదు. నా దేవునికి మీరు లోకంలోను కూడా దాసులై ఉంటున్నారు. లోకంలోకి దాసులై ఉంటున్నాము కానీ మనం పాపమును విడిచిపెడుతున్నారా? మీరు మన పాపమునకు దాసులై ఉండకుడి అని అంటున్నాడు. ఉగ్రత మీకు అప్పగింపబడును అన్నాడు. హృదయపూర్వకంగా లోబడి దేవునికి ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి లోబడి హృదయపూర్వకంగా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడి పాపము నుండి విమోచన పొందాలి. నీతిని కలిగి మనము దాసులమై ఉండాలి. కానీ ఇందుకు మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రము చేయాలి. మన శరీరాచలను బట్టి కాదు, మానవుని రీతిని బట్టిని కాదు మాట్లాడుచున్నారు. ఏంటి? మానవుడు ఈ లోకపు రీతిని బట్టే మాట్లాడుచున్నాడు. ఏలయంగా క్రమముగా చేయుటకై మనము ఏం చేయుచున్నాము? మనము దేవుని ఆవరణంలోకి వెళుచున్నాము. వెళ్ళినప్పుడు మనం దేవుని ఆలయంలో ఏం చేస్తున్నాము? ఎవరైనా పక్క వారిని ఎలా గెలుతాము? ఇదేంటంటాము, అదేంటంటాము? అది కాదు కదా కావాల్సినది. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను పాపం చేయట్లేదు, లేకపోతే నేను ఎలా ఉంటున్నాను, అలా ఉంటున్నాను. కానీ మనం పాపం చేస్తున్నామో లేదని దేవునికి తెలుసు. మన చూపు ద్వారాగా పాపము, మన నోటి ద్వారాగా పాపము, అనేకమైన వాటి ద్వారాగానే పాపము చేయుచున్నాము. ఆ పాపము చేసి దేవుడిచ్చే మహిమను మనము పొందలేకపోచున్నాము. పరిశుద్ధత కలిగి ఉండుటే మీకు ఫలమని అంటున్నాడు. అది అంతము కాదు, నిత్య జీవము అని అంటున్నాడు. అంటే పరిశుద్ధత కలిగి ఉండుట మనం దేనికి? ఫలించుట. పరిశుద్ధత కలిగి ఉంటే మనం ఫలించుట అనే అర్థం. మనము ఫలించే తీగల వలె ఉన్నామా, లేకపోతే మంటలో వేయబడే కాల్చబడే తీగ వలె ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకపు వైపే చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? ఎప్పుడునూ కూడా దేవుని వైపునే చూడాలి. దేవునికి మనము లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రము చేయాలి. దేవునిని ఎప్పుడు కూడా మనుషుల రీతిగా మాట్లాడుచున్నామే తప్ప కానీ అక్రమము చేయుటకై, అపవిత్రత చేయుటకై మనము లోబడినంత విధముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి మనము లోబడి ఉండము. కానీ దేవుని సన్నిధిలోనే మనకి నిత్య జీవము కలుగుతుంది, మనకి ప్రశాంతత కలుగుతుంది. మనము పరలోక రాజ్యం చేరాలన్నా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో బైబిల్ను అనుసరించాలి, నీతిని అనుసరించాలి, వాక్యమును అనుసరించాలి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనము దేవుని అనుసరించే రీతిగా ఉండాలి. పాపము ద్వారాగానే మనము మరణమును కూడా మనము
మరణము పొందుచున్నాము. లోకంలోని ఎలాగ ప్రవేశించాలో కూడా మనుషులందరూ పాపము చేసినందువలనే మరణము అందరికీ కూడా సంభవించినది. అంటే మనం పాపం చేసిన వలనే కదా ఆదాము అవ్వల రోజుని తినొద్దన్న పండు తినడం వల్లనే మనకి పాపము వచ్చింది. ఆ పాపము ద్వారాగానే ఏమి ఉన్నది, మరణం కూడా వచ్చి ఉన్నది. రామ 23 అధ్యాయం చూద్దామండి. 6:23 26 అధ్యాయము 23 వచనం చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరములు మన ప్రభువైన యేసుక్రీస్తునందే నిత్య జీవం. ఎలాగూ ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని అంటున్నాడు. అయితే దేవుని కృపావరము వలనే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని అంటున్నాడు. అంటే మనం పాపము చేయటం వల్లనే మనము మరణించుచున్నాము. అది కూడా దేవుని కృపావరము వలనే మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఏం చేయుచున్నాము, నిత్య జీవము పొందుచున్నాము. ఎవరి వలన? దేవుని వలన. ఎందుకంటే మన కొరకు ఆయన సిలువలో బలి అయినాడు. మన కొరకు ఆయన మనల్ని బ్రతికించి ఆయన ఏం చేశాడు, సిలువకు ఆహుతి అయినాడు. మనం మరణము నుంచి రక్షింపబడ్డాము. కానీ దేవుడైతే మరణమునకు ఆహుతి అయినాడు. ఆయన సిలువలో బలి అయినాడు కాబట్టి మన పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి. అప్పుడు యూదులందరూ కూడా పాపం చేసినప్పుడు ఒక మేకపిల్లని బలిచ్చేవారంట. అప్పుడే పస్కా పండుగ అప్పుడు చేసేవారట. అది పాపం చేసిన వారు ప్రతి ఒక్కరూ కూడా మేకపోతుని బలి ఇవ్వటము, ఆ బలిని అక్కడి నుంచి పాపము పోయిందని. కానీ అప్పుడు దేవుడు మనిషి కుమారుడిని పంపి ఉన్నారు. ఎవరు? దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోకి పంపి ఉన్నాడు. అప్పుడు బలి ఇవ్వడము మానేసి యేసుక్రీస్తునే బలిగా ఇచ్చి ఉన్నాడు మన పాపముల కోసము. ఇక్కడ అంటున్నాడు కదా, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపము చేయడం వలన మరణము వస్తుంది. ఆ మరణమును కూడా నిత్య జీవమునకు మార్గం. ఎందుకు? అది దేని వలన నిత్య జీవమునకు మార్గము? దేవుని కృపావరముల వలన. దేవుని కృపావరములు లేకపోతే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము లోబడి ఉండలేకపోతే మనం ఏమైపోతామో తెలియదు. దేవునికి మనము లోబడి ఉండాలి. మనము పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమే మనకి కలుగును. నిత్య జీవమునకు ఏమొచ్చును? మరణము. నిత్య జీవము ఎప్పుడు? దేవుని కృపావరము వలనే మనకి నిత్య జీవము కలుగును. మనం పాపము చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోను. పాప జీవితమును విడిచిపెట్టాలి, ఈ లోకమును విడిచిపెట్టాలి. ఈ లోకపు విడిచిపెట్టి దేవుని పరిశుద్ధ గ్రంథమును మనము చేతబుచ్చుకోవాలి. ముసలమ్మ ముచ్చట్లు కాదు, అబద్ధపు మాటలు కాదు, మోసపు మాటలు కాదు. కానీ ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేయాలంటే దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించిన వారి కొనియాడబడును అని అన్నాడు. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని అన్నాడు. మనం స్త్రీలు అంటే స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును అని అన్నాడు. ఆశీర్వాదములకు కారణభూతుడు వచ్చినావా, లేకపోతే మరణములకు లోనొచ్చినావా? పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోవచ్చునావా? లేకపోతే దేవుని స్తుతించి దేవుని కృపావరము వలన నిత్య జీవం పొందుచున్నావా? ఎప్పుడైనా నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు వాక్యాన్ని అనుసరించావా? ఎప్పుడైనా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నావా? లేకపోతే నువ్వు వెళ్తున్నావు, చర్చికి వస్తున్నావు, అదే కానీ నీ హృదయం మారుతుందా? నీ హృదయం శుద్ధిగా ఉన్నదా? నీ ప్రవర్తన శుద్ధిగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా ప్రియ సహోదరి? ఎదుటివారి మీద నిందలు వేసే నోరుగా ఉన్నదా నీ నోరు? నీ నాలుకను నువ్వు స్వాధీనంలో చేసుకుంటున్నావా? ఎదుటివారిని అనే స్థితిలోనే ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో. ప్రతి ఒక్కరమును కూడా దేవుడిచ్చే మహిమను పొందుకోవాలి. ఆయన ఇచ్చే నిత్య జీవమును మనము ఎప్పుడును కూడా పొందుకుని దేవుని కృపావరముల వలనే మనము జీవించాలి. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నైనా. వినుచున్న వారికి, చూచిన వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, వీరికి నలిగిన హృదయం దయచే ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానముని దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభా వీరికి నలిగిన హృదయం దయచే ప్రభా. నేను నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేక మంది నాయన ప్రభా నీ స్వార్థను వినలేకపోతున్నారు నాయన. అనేక మంది నాయన ప్రభా నిన్ను స్తుతించలేకపోతున్నారు ప్రభా. వారందరికీ స్తుతి ఆరాధన దయచే ప్రభా, స్తుతించే మనసును దయచే ప్రభా. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, స్వస్థపరిచిన
అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని దీవించిన ఆయన ప్రభ, స్వస్థపరిచిన ఆయన ప్రభ, గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచే ప్రభ, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభ, నేను ప్రభ, ఒంటరిగా ఉండొచ్చిన వారిని నీ కాపుదల ఉంచిన ఆయన ప్రభ, యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభ, నిన్ను ప్రభ వేడుకొని చుండగా నాయన ప్రభ, వారందరికీ మారు మనసు దయచే ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభ, తగ్గించుకునే గుణమును దయచే ప్రభ, సమాధాన పడే మనసుని దయచేయనైనా ప్రభ, ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభ. నేను హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, మాకు తెలిసిన వారికి కానీ తెలియని వారికి ప్రభా, నీ అందు నిద్రించిన వారిని వారి కుటుంబాలకు ప్రభా ఓదార్పు దయచే ప్రభా, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు ప్రభా, యవనస్తులు యవనరాలు ప్రభా, విధవరాలు కూడా దీవించిన ఆయన ప్రభా, మా గ్రామాలని మా దేశాలని దీవించిన ఆయన ప్రభా, ఇతర దేశాలను పనిచేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభా శక్తిని బలమును దయచే ప్రభా, పని లేని వారికి పని దయచే ప్రభా, ఎంతో వేదనలో శోధనలో ఉన్నారు నాయన ప్రభా, వారందరినీ ప్రభా దుఃఖ దినముల నుంచి స్వస్థపరచు నాయన ప్రభా, ఓదార్పు దయచే ప్రభా, వారందరికీ మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, నీకు రక్షణ భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభా, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, నా కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా, నీ కృపను దయచే, నీ కనికరమును దయచే ప్రభా, ఇంకను నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా, నేను ప్రభ మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభ, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్టును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచిన వారికి వినిచిన వారికి నా కుటుంబము పైనను వాక్యము పైనను సదాకాలము నీ కృపతోడయుండును గాక, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.